పుష్కరాలు అనగానే చాలా మందికి యాదకొచ్చేవి గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు. కానీ ప్రతి నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తుంటాయి. అట్లనే ఈసారి సరస్వతి నదికి పుష్కరాలు వచ్చినాయి. అందులో మన తెలంగాణలో పుష్కరాలు చాలా అయినాయి. కాళేశ్వరం కిటకిటలాడుతున్నది. పబ్లిక్ అంతా బండ్లు కడుతున్నారు, పెద్ద సార్లు అంతా పోతుర్రు. మరి మనం కూడా అట్లా ఒక్కసారి పోయొద్దాం పారి. గంగల మునిగి పుణ్యం మూట కట్టుకోవాలి, తప్పప్పులు ఏమనుంటే గంగల కడుక్కోవాలి అన్నట్టే కాళేశ్వరం ఏటిగట్టుకు లైన్లు కట్టిండ్రు పబ్లిక్. సరస్వతి నది పుష్కరాలు ఘనంగా చాలైనాయి. నస్కులనే మంత్రి శ్రీధర్ బాబు సారు సతీ సమేతంగా పుష్కరతానం చేసిండు, గంగమ్మకు పూజలు చేసిండు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తొలతసారి సరస్వతి పుష్కరాలు వచ్చినాయి కాబట్టి సర్కారోళ్ళు ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు. రోజుకు 1,50,000 మంది దాకా వస్తారని అంచనా వేసుకొని అందుకు తగ్గట్టు అన్ని తీర్ల సవలతులు చేసిండ్రాట. 35 కోట్ల దాకా ఖర్చు చేసిండ్రాట. పొదుమీకంగా సీఎం రేవంత్ సారు కూడా కాళేశ్వరం పోయిండు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అటెనక నవరత్నమాల ఆరతిలో ఊకున్నారు. మహా సరస్వతి పుష్కరోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందజేస్తున్న హారతి దృశ్యాన్ని చూస్తున్నాం తెర మీద. మస్తు ఘనంగా నడుస్తున్నాయి పుష్కరాలు. రాష్ట్రంలో ఉన్న అన్ని దిక్కులకేంచి ఆర్టీసోళ్ళు పుష్కరాలకు స్పెషల్ బస్సులు నడుపుతాండ్రు. ఓ 40 మంది కూడితే వాళ్ళ కొరకు స్పెషల్ బస్సు కూడా ఇస్తారట ఆర్టీసోళ్ళు. ఏపీలో విజయవాడ నుంచి కూడా సరస్వతి పుష్కరాలకు స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారట. ఇక కాళేశ్వరంలో ఉన్నది గోదావరి నది కదా, అయితే గీతే అటు ప్రాణహిత నది కలుస్తుంది. మరిగా సరస్వతి నది ఎక్కడున్నది అనుకుంటారా? సరస్వతి నది అంతర్వాహిని, అంటే భూమి లోపలికేంచి ప్రవహిస్తున్నదట. అట్లా కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తున్నదని చెప్తారు. దక్షిణ భారతాన సరస్వతి పుష్కరాలు జరిగే ఒకే ఒక్క జాగా అది మన కాళేశ్వరమే. అందుకే పోయొచ్చేటోళ్ళు పోయి రావచ్చు. సర్కారోళ్ళు సవలతులు గట్టిగానే చేసిండ్రాట. పిల్లా జల్లా మూటముల్య పైలం